ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారానే అత్యుత్తమ వైద్య సేవలు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమని తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలిలో గల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన తల్లి నవజాత శిశు సంరక్షణ కేంద్రం, ఆధునిక వైద్య పరికరాలు, మాతృ నవజాత శిశు సంరక్షణ విభాగం, రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్, ఆప్టికల్ ఇల్యూమినేటర్ పరికరాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారానే అత్యుత్తమ వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తోందన్నారు. ఆధునిక వైద్య పరికరాలు, ప్రత్యేక చికిత్సా విభాగాల ఏర్పాటు ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా తల్లి నవజాత శిశు సంరక్షణలో ఎంఎన్సియు కీలక పాత్ర పోషిస్తుందని, నవజాత శిశువులకు అత్యవసర వైద్య సేవలు మరింత సమర్థవంతంగా అందించేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు అందుబాటులోకి వచ్చిన ఆప్టికల్ ఇల్యూమినేటర్ పరికరం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అనంతరం నిర్వహించిన జిల్లా ఆసుపత్రి అభివృద్ధి సంఘం సమావేశానికి జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ అధ్యక్షత వహించారు. ఆసుపత్రిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, మౌలిక వస్తుల విస్తరణ, వైద్య సిబ్బంది అవసరాలు, ఆధునిక వైద్య పరికరాల సమీకరణ, రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై మంత్రి మనోహర్ సమీక్ష నిర్వహించారు. తెనాలి జిల్లా వైద్యశాలలోని ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్లో సదరం సర్టిఫికెట్ల జారీలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నట్లు తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిని నియంత్రించాలనే ఆలోచన జిల్లా వైద్యశాఖ అధికారులకు, స్థానిక అధికారులకు రావటం లేదంటూ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అసహనం వ్యక్తం చేశారు. హెల్త్ హాస్పిటల్ అధినేత డాక్టర్ నన్నపనేని ప్రతాప్ ఆసుపత్రిలో కోటితో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తే ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో వీటిని ఏర్పాటు చేస్తే రోగులకు మేలు జరుగుతుందో చెప్పలేని స్థితిలో అధికారులు ఉన్నారని అసహనం వ్యక్తం చేశారు. వెంటనే దానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే జిల్లా వైద్యశాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ ఎంఆర్ఐ సరదన్లో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని సూచించారు. తెనాలి రెవెన్యూ డివిజనల్ అధికారి కె శ్రీరమణి, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ బివి రంగారావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయ, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, మున్సిపల్ కమిషనర్ జేఆర్ అప్పలనాయుడు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ కొత్తమాసు శ్యామ్ ప్రసాద్, డాక్టర్ ఆవుల కోటయ్య, సాయి కృష్ణ, సుభద్ర, డాక్టర్ హనుమంతరావు, డాక్టర్ మజీదా బేగం, నర్సింగ్ సూపరింటెండెంట్ రాజేశ్వరి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులు, ప్రజాప్రతినిధులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ప్రథమ మీటింగ్ ఈరోజు నిర్వహించాం. అనేక సమస్యలపైన కొంచెం లోతుగా చర్చించుకోవడమే కాకుండా మరింత మెరుగైన సేవలు మన పేషెంట్స్కి అందించే విధంగా సౌకర్యాల విషయంలో ఎక్కడ కూడా తగ్గకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేపట్టిన అనేక కార్యక్రమాలు దాతలు కూడా చాలా మనస్ఫూర్తిగా సహకరించారు. వాళ్ళని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా వేసవి కాలంలో ఎక్కడ కూడా మనకి ఇబ్బంది కాకూడదు, ఆ రోజున ఉన్న వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగిన సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు చొరవ చూపించి ఆ రోజున దాదాపు మనకి 50 ఎయిర్ కండిషనర్స్, ఇదివరకు మనకి దాతలు ఇచ్చిన 7 కాకుండా ఇంకో 43 ఇచ్చారు. సో దాంతో జిల్లా ఆసుపత్రిలో ఈ రోజున మనకి 50 ఎయిర్ కండిషనర్స్ మనం ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి వార్డు కవర్ అయ్యే విధంగా చేసాం. ఈరోజు తల్లి పిల్లలకి కొత్తగా నర్సింగ్ యూనిట్ ఒకటి ప్రారంభించాం 17 లక్షల రూపాయలతోటి. ఇది ఒక అద్భుతమైన కాన్సెప్ట్. ఎందుకంటే జనరల్గా హాస్పిటల్స్లో కానుపైన తర్వాత ఒక రోజు 2 రోజులు ఒక్కొక్క సందర్భాల్లో కొత్తగా జన్మించిన పిల్లోడిని దూరంగా పెడతారు తల్లికి. ఆ కాన్సెప్ట్కి భిన్నంగా తల్లి పక్కనే ఉండేటట్టు అన్ని ఫెసిలిటీస్ ఉండే విధంగా ఈ కొత్త నర్సింగ్ కేర్ యూనిట్ ఈరోజు మనం ప్రారంభించాం. సుమారు 15 పడకలది 17 లక్షల రూపాయలతో అది కూడా ఈరోజు ప్రారంభించాం. ఈరోజు హెచ్డిఎస్లో మేము తీర్మానం చేసింది, అప్రూవ్ చేసింది 50 లక్షల రూపాయల వర్కులు. అందులో ముఖ్యంగా మీ అందరికీ తెలుసు తాగునీటి సమస్య ఉంటుంది. కావున పేషెంట్స్కి ఎక్కడ కూడా ఇబ్బంది కాకూడదు, పేషెంట్సే కాకుండా వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళ అటెండెంట్స్ కూడా ఇబ్బంది కాకూడదన్న ఉద్దేశంతో
9 లక్షల రూపాయలతోటి 1000 లీటర్ల ఆర్ఓ ప్లాంట్ 2 సంవత్సరాల యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్తో కలిపి అది అందించే విధంగా చేశాం. రెండోది ఆర్థోపెడిక్ సర్జరీస్ మనకు చాలా ఎక్కువ జరుగుతాయి మన హాస్పిటల్లో. వాళ్ళకి కావాల్సిన కొన్ని ఇంప్లాంట్స్, సర్జికల్ ఐటమ్స్, కొన్ని మెడిసిన్స్ వీలైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ స్టేట్ ఎంఐడిసి ఉంది కాబట్టి కార్పొరేషన్ వారి ద్వారానే ఈ పరికరాలు కొనడానికి ఒక ప్రయత్నం చేస్తాం. లేదనుకుంటే మనమే టెండర్లు పిలిచి మన హెచ్డిఎస్ నుంచి అప్రూవల్ చేయించుకుని అది కూడా సుమారు 36 లక్షల రూపాయల వరకు మందులు కానివ్వండి, సర్జికల్ ఇంప్లాంట్స్ కానీ, ఆర్థోపెడిక్ సర్జరీస్కి అవసరం ఉన్న చిన్న చిన్న ఇంప్లాంట్స్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేస్తాం. డాక్టర్లు కొన్ని విషయాల్లో పార్కింగ్ ఫెసిలిటీస్ గురించి, ధోబీఘాట్ గురించి, అదేవిధంగా గతంలో కూడా మనం చూసాం ఇక్కడ పారిశుద్ధ్యం గురించి కొన్ని సమస్యలు ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్ గారు చొరవ చూపించి మున్సిపాలిటీ నుంచి మన పరిధి కాకపోయినా కూడా మేము సర్వీసెస్ ఎక్స్టెండ్ చేయాలనే ఉద్దేశంతో ఏ విధంగా ఆర్టీసీ బస్ స్టాండ్లో మనం శానిటేషన్ని మెయింటైన్ చేస్తున్నామో ఆ విధంగా హాస్పిటల్లో కూడా సర్వీసెస్ పెంచే విధంగా మున్సిపాలిటీ నుంచే మేము బాధ్యత తీసుకొచ్చి చేస్తామనే నిర్ణయం మేము తీసుకున్నాం. అందులో భాగంగా చెత్త సేకరణ ఒక ఎత్తు అయితే రాబోయే రోజుల్లో కాలువల్ని కూడా ఆధునీకరణ చేయాలనే ఆలోచనతో కొత్తగా మనం మార్కెట్ యార్డ్ పక్క నుంచి హాస్పిటల్ వరకు వచ్చే రోడ్డు పక్కన 40 లక్షల రూపాయలతోటి మనం డ్రైన్ నిర్మాణం చేపట్టబోతున్నాం. ఆ డ్రైన్కి అనుసంధానం చేసుకుంటూ హాస్పిటల్లో ఉన్న ఈ డ్రైన్స్ 3 అంటే ఇప్పుడు మనకి 3 హాస్పిటల్స్ వస్తున్నాయి మనకి ఇదే ప్రాంగణంలో. సో ఈ 3 హాస్పిటల్స్ నుంచి వచ్చే ఈ డ్రైన్ కూడా మనం దాంతో కలిపే విధంగా అప్రాక్సిమేట్ ఎస్టిమేషన్ అవన్నీ తయారు చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు హెచ్డిఎస్కి తీసుకొస్తారు. డిసిహెచ్ గారిని, డిఎంఎన్హెచ్ఓ గారిని, అదేవిధంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు కూడా నేను కోరింది ఏంటంటే రెగ్యులర్గా నర్సింగ్ స్టాఫ్ లేరనేది ఒక కంప్లైంట్ వస్తుంది. దాని గురించి చర్చించుకుంటే ఇమీడియట్గా అవుట్సోర్సింగ్ ద్వారా ఒక 6గురిని తీసుకుని నిర్ణయం తీసుకున్నాం. డిఎంఎన్హెచ్ఓ గారు నర్సింగ్ స్టూడెంట్స్ని ఒక 15 మందిని కూడా మనకి ఇక్కడ వచ్చి ట్రైనింగ్ తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. దాంతో మనకి అదనంగా సౌకర్యాలు కల్పే విధంగా పేషెంట్స్కి మనం మంచి సౌకర్యాలు కల్పించనే నమ్మకం మాలో ఉంది. ఇంకా చాలా చేయాలి మనం ఇక్కడ. ఖచ్చితంగా గతంలో ఉన్న పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా అవుట్ పేషెంట్స్ విషయంలో కానివ్వండి, ఇన్ పేషెంట్స్ విషయంలో కానివ్వండి కేంద్ర ప్రభుత్వంతో సహకారంతో జరుగుతున్న అనేక